హలో ఆల్, వెల్కమ్ టు అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ. మీ ఐఫోన్ కాస్ట్ ఎందుకు పెరగబోతోంది అని మనం చూసుకున్నట్లయితే, ఈ న్యూస్ ఆర్టికల్లో మీరు చూస్తే ట్రంప్ యాపిల్ పైన 25% టారిఫ్ థ్రెట్ అనేది ఇచ్చారు. అసలు ఆయన ఎందుకు అలా చేశారు అని మనం ఆలోచించినట్లయితే, యునైటెడ్ స్టేట్స్లో అది వరకు మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెద్ద ఎత్తున జరిగేది. క్రమంగా అది చైనాలోకి షిఫ్ట్ అయింది. ఏదైతే ప్రొడక్షన్ ఉందో, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో అది అక్కడ కూడా కాస్ట్ ఎక్కువ అవ్వడం అండ్ ట్రేడ్ వార్స్ అవ్వడంతో ఇండియాకి షిఫ్ట్ అయ్యి దాని యొక్క మెజారిటీ ఆఫ్ సైజబుల్ ప్రొడక్షన్ని ఇండియాలో చేయాలని యాపిల్ డిసైడ్ చేసినప్పుడు, యాపిల్ అట్లా చేయకుండా ఆ ప్రొడక్షన్ కెపాసిటీ మొత్తం యునైటెడ్ స్టేట్స్కి స్విచ్ చేయాలి. అంతేగాని ఇండియాలో కనుక చేసినట్లయితే 25% టారిఫ్ విధిస్తామని చెప్పి అన్నారు. ఈ 25% టారిఫ్ అంటే ఏంటి, ఈ ఇష్యూ అంతా ఏంటి, మనం కొంచెం డెప్త్లో తెలుసుకుందాం. సో ఇది మన టాపిక్ ఇవాల్టిది, యాపిల్, Trump and the 25% iPhone tariff threat. Trump growing frustration with Apple ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ విత్ యాపిల్ అని మనం చూసినట్లయితే, రీసెంట్లీ పబ్లిక్గా యాపిల్ని బ్లేమ్ చేశాడు ట్రంప్, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఎస్పెషలీ టిమ్ కుక్, యాపిల్ CEO ఎవరైతే ఉన్నారో ఆయనను బ్లేమ్ చేశారు. ఎందుకు బ్లేమ్ చేశారు అంటే, ఫర్ షిఫ్టింగ్ ఐఫోన్ ప్రొడక్షన్ అవుట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. కానీ ఇనీషియల్గా ఆయన పవర్లో లేనప్పుడు ఇట్ బిగాన్ యాజ్ రిక్వెస్ట్. ఆయన టోన్ అనేది రిక్వెస్టింగ్ టోన్లో ఉండింది. కానీ తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఆర్డర్. ఆయన ఎక్స్ అంటే ట్విట్టర్ ద్వారా అండ్ ట్రూత్ సోషల్ అని ఆయనది ఓన్ ప్లాట్ఫామ్ ఉంది, దాని ద్వారా తెలియజేశారు. ఇక్కడ మనం కింద చూసుకోవచ్చు, ఇక్కడ మనం కింద చూడొచ్చు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో పెట్టినటువంటి ట్వీట్. I have long ago informed Tim Cook, Apple CEO, of the Apple that I expect their iPhones that will be sold in United States of America will be manufactured and built in the United States, not India or any place else. If that is not the case, a tariff of at least 25% must be paid by the Apple to the US. Thank you for your attention to this matter. ఈ 25% ట్యాక్స్ అనేది దేని మీద అంటే, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఫోన్ కనుక యూఎస్ఏకి బ్యాక్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటే యాపిల్, ఇక్కడ మీకు సపోజ్ $1,000 మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అనుకోండి, యూఎస్కి వచ్చేటప్పటికి అది $1,500కి అమ్ముదాము అని అనుకున్నప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే, టారిఫ్స్ విధించి ఇంకా 25% ఈ కాస్ట్ని పెంచాలి. పెంచితే ఏమవుతుంది, దీని కాస్ట్ ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, యూఎస్లో ఉన్న కస్టమర్స్ హూ బై ఐఫోన్స్ ఎవ్రీ ఇయర్, దే ఆర్ వెరీ వెల్ ఆఫ్ ఫైనాన్షియలీ బికాస్ ఆఫ్ దేర్ హై పర్ క్యాపిటల్ ఇన్కమ్. వీళ్ళు ఈ ఫోన్స్ కొనడం తగ్గిస్తారు బికాజ్ అన్యూజువల్లీ హై ప్రైస్ రావడం వల్ల. దట్ ఈస్ వై యాపిల్ ఈజ్ అన్హ్యాపీ విత్ దిస్ 25% టారిఫ్ హైక్ థ్రెట్. ఇదిగోండి ఇక్కడ ట్రూత్ సోషల్ అనే ప్లాట్ఫామ్లో కూడా చూస్తే, ఇఫ్ యూ మూవ్ ఐఫోన్ ప్రొడక్షన్ టు ఇండియా యూ విల్ ఫేస్ ఏ 25% టారిఫ్ వెన్ సెల్లింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ మార్కెట్, అంటే యూఎస్ఏ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇందాక మనం చూసినట్లు ఆయన టోన్ ఏ విధంగా మారింది ఓవర్ ది ఇయర్స్ అని చూస్తే, ఎర్లియర్ అపీల్స్, ట్రంప్ ఆఫీస్ ఛార్జ్ తీసుకునే ముందు కూడా హీ అర్జ్డ్ టిమ్ కుక్ టు బిల్డ్ ఐఫోన్స్ ఇన్ అమెరికా రాదర్ దెన్ ఇండియా ఆర్ చైనా. ఫస్ట్ హీ జస్ట్ అర్జ్డ్, బట్ యాజ్ యూ నో, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ బిజినెస్ అండర్స్టాండింగ్స్ దే డోంట్ హ్యాపన్ ఆన్ ది యూ కాంట్ డూ బిజినెస్ ఆన్ ఎమోషన్స్, రైట్? కాబట్టి నో మ్యాటర్ హౌ మచ్ ట్రంప్ అర్జ్ చేసినప్పటికి కూడా వాట్ మేక్స్ సెన్స్ టు యాపిల్ ఫైనాన్షియల్గా వాళ్ళు అదే చేస్తారు. సెకండ్ చూడండి ఏమైందో, ఎస్కలేషన్. నౌ దట్ టోన్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ పర్సుయేషన్ టు పనిష్మెంట్, ఇష్యూయింగ్ ఎ డైరెక్ట్ non-negotiable command that Apple must comply or pay the tariff, and he makes it clear that there will be no further discussion. అసలు ఈ టాపిక్ మీద అసలు డిస్కషనే ఉండకూడదు అని చెప్పేశారు ఆయన. సరే, యాపిల్ చైనాలో చాలా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేస్తుంది, ఐఫోన్స్ ప్రొడక్షన్ చైనాలో చాలా పెద్ద ఎత్తున చేస్తుంది. కానీ చైనాలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇండియాకి రావాలి అనే ఆలోచన, లేదా వేరే వేరే దేశాల్లో దాని యొక్క ప్రొడక్షన్ని డీసెంట్రలైజ్ చేసుకొని ప్రతి కంట్రీలో, ప్రతి పాసిబుల్ కంట్రీలో దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని ఉంచుకోవాలని దానికి ఎందుకు అనిపించింది? చైనాలో అంతా చీప్గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, లో కాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్.
బట్ దెన్ వై డిడ్ దే హ్యావ్ టు చేంజ్? మనం చూసినట్లయితే ఫస్ట్ చైనీస్ ట్రేడ్ టెన్షన్స్, యుఎస్ పెట్టిన టారిఫ్ థ్రెట్స్తో పాటు చైనాలో కూడా లేబర్ కాస్ట్ చాలా ఎత్తున పెరిగాయి, విచ్ లెడ్ టు యాపిల్ డైవర్సిఫైయింగ్ ఇట్స్ అసెంబ్లీ లైన్స్. ఈ అసెంబ్లీ లైన్స్ ఇప్పుడు మీరు చూడండి, ఎగ్జాంపుల్ యుఎస్ఏ అనే ఒక కంట్రీ ఉంది, ఇక్కడ కాస్ట్ ఎక్కువ కాబట్టి యాపిల్ చైనా అనే ఒక కంట్రీని యూజ్ చేసుకొని దాని ఒక ప్రొడక్షన్ని ప్రాఫిటబుల్గా ఉంచింది. కానీ ఇప్పుడు దీని మీద ఉండే డిపెండెన్సీని దీని మీద స్విచ్ చేసింది అంతే. బట్ వాట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ చైనా టుమారో? అందుకనే ఇప్పుడు అది ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి అని అంటే, నో, వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, వీ విల్ గో టు వియత్నాం, వీ విల్ గో టు సింగపూర్, ఎట్సెట్రా మెనీ కంట్రీస్లో. దీనివల్ల ఏమవుతుంది అని అంటే రిస్క్ డైవర్సిఫికేషన్. ఇక్కడ ఒకవేళ ప్రొడక్షన్ తక్కువైనా అక్కడ మేనేజ్ చేయడం, అక్కడది ఇక్కడ మేనేజ్ చేయడం, కాస్ట్ని ఓవరాల్గా తక్కువ ఉంచుకోవడం, రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించడం మెయిన్ దీనిలో ఉన్నటువంటి కాన్సెప్ట్. అండ్ ఇంకొకటి ఇష్యూ, యుఎస్ఏలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అని యాపిల్కి ఫస్ట్ అనిపించింది ఎప్పుడంటే ఇన్ 2007 ఇట్ సెల్ఫ్. ఎందుకంటే యాపిల్ టేక్స్ ఇట్స్ ఐఫోన్ లాంచ్ వెరీ సీరియస్లీ. డేట్ని పోస్ట్ పోన్ చేయడం అనేది ఇట్ ఇస్ వెరీ రేర్. మీరు గూగుల్లో చూసుంటారు, OnePlus ఫోన్స్లో డిలే అవ్వడం చూసుంటారు, Xiaomi ఫోన్స్లో అవ్వడం చూసుంటారు, కానీ యాపిల్ లాంచ్ ఈజ్ సంథింగ్ వెరీ ఫినామినల్. యాపిల్ నియర్లీ మిస్డ్ ది ఒరిజినల్ ఐఫోన్ లాంచ్ డేట్ బికాస్ యుఎస్ కాంట్రాక్టర్స్ కుడ్ నాట్ మీట్ టైట్ షెడ్యూల్స్, ఫోర్సింగ్ యాపిల్ టు టర్న్ టు థర్డ్ పార్టీ అసెంబ్లర్స్ ఇన్ చైనా. అంత షార్ట్ నోటీస్లో కూడా చైనా యొక్క థర్డ్ పార్టీ అసెంబ్లర్స్ మీదకి అది స్విచ్ అయింది అండ్ స్టిల్ చైనా వాజ్ ఏబుల్ టు సర్వ్. అంటే ఎక్కడ యుఎస్ఏ ఉంది, ఎక్కడ చైనా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ మీరు అర్థం చేసుకోవచ్చు. క్విక్ మొబిలైజేషన్ ఇన్ చైనా ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. మేజర్ చైనీస్ వెండర్స్ స్టాఫ్డ్ అప్ టు 8,000 to 9,000 వర్కర్స్ విత్ ఇన్ డేస్. ఇటువంటి ఎజిలిటీ యుఎస్ఏ ఫర్మ్స్లో దొరకడం చాలా కష్టం. దట్ ఈస్ అనదర్ రీజన్. సరే, యుఎస్ఏలో అసెంబ్లీ లైన్స్ పెట్టాలి అని అనుకుంటే ప్రాక్టికల్ బ్యారియర్స్ ఏంటి? ఎందుకు అట్లా అంటున్నానంటే, అల్టిమేట్లీ యాపిల్ అనేది ఇట్స్ ఏ యునైటెడ్ స్టేట్స్ బేస్డ్ కంపెనీ. ఇట్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. సరే, యునైటెడ్ స్టేట్స్లో తన యొక్క ప్రెజెన్స్ ఉండాలి అని యాపిల్ అనుకుంటే ప్రాక్టికల్ బ్యారియర్స్ ఏమున్నాయి? లేబర్ ఇంటెన్సిటీ అండ్ కాస్ట్. యుఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ స్ట్రాంగ్లీ బై ది లేబర్ లాస్ అండ్ హై వేజెస్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ గురించి మీకు ఐడియా ఉంటే దానిలో ఫెడరల్ స్ట్రక్చర్ ఉంటుంది, దానిలో ఫెడరల్ మినిమం వేజ్ అని ఒకటి ఉంటుంది, అది అరౌండ్ $7.25 దగ్గర ఉంది. ఇది ఫెడరల్ రేట్ విచ్ ఇస్ ది లోయెస్ట్. కానీ రెస్పెక్టివ్ స్టేట్స్, యునైటెడ్ స్టేట్స్లో ఉన్న స్టేట్స్ క్యాన్ డిటర్మిన్ దేర్ ఓన్ కాస్ట్స్. కాబట్టి ఈ ప్రొడక్షన్ రఫ్లీ, బికాస్ ఇట్ ఆల్సో టేక్స్ స్కిల్డ్ లేబర్, మీకు ఈజీలీ దట్ కమ్స్ డౌన్ టు అరౌండ్ $15 to $17 per hour per worker. ఇది వెరీ హై కాస్ట్ ఫర్ ది కంపెనీ. నెక్స్ట్, కెపాసిటీ కన్స్ట్రెయిన్స్. ఏ యూఎస్ కాంట్రాక్టర్ కూడా అంత తక్కువ టైంలో ఐఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, ర్యాంపప్ చేయడం ఒకటైతే, అండ్ ఆ కాస్ట్ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్లో ఉంచాలి అంటే యూఎస్లో ఉన్నటువంటి సిస్టమ్స్లో అది పాసిబుల్ కాదు. కాస్ట్ పెరిగిపోయినప్పుడు ప్రాఫిటబిలిటీ తగ్గిపోతే ఏ కంపెనీ అయినా ఫలానా కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని అనుకోదు. నెక్స్ట్, ట్రంప్స్ క్లెయిమ్ వర్సెస్ రియాలిటీ. ట్రంప్ ఏమన్నారు, ఇదంతా ఒకప్పుడు విషయము, ఇప్పుడు కాదు, ఇప్పుడు మనకి ఏఐ వచ్చేసింది, అడ్వాన్స్డ్ ఏఐ డ్రివెన్ టెక్నాలజీస్తో యూఎస్ ఫ్యాక్టరీస్ని మనం రన్ చేద్దాము, దాంతో మనము ప్రొడక్షన్ని హ్యాండిల్ చేయొచ్చు, కాస్ట్ ఇంక్రీజ్ కాకుండా చూసుకోవచ్చు, ఇవన్నీ చెప్పారు. కానీ ఇండస్ట్రీ అనలిస్ట్స్ డౌట్ దట్ దే కుడ్ మ్యాచ్ చైనాస్ స్పీడ్ ఆర్ కాస్ట్ ఎఫిషియన్సీ ఈవెన్ ఆఫ్టర్ ది అడ్వాన్స్డ్ ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్. ఒకటి, ఇది ఐడియేషన్ ఫేజ్, ఇది జస్ట్ దిస్ ఇస్ దేర్ ఇన్ ట్రంప్స్ ఐడియా. ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ టు ఈ యొక్క ఏఐ డ్రివెన్ అప్రోచ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నా కూడా ప్రాక్టికల్గా అది ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఇండస్ట్రీ అనలిస్ట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డౌటింగ్. సో యాపిల్ ఇండియా పైననే ఎందుకు అంత ట్రస్ట్ పెట్టింది అని మనం కనుక చూసుకున్నట్లయితే, ఇండియాస్ ర్యాపిడ్ రైజ్ యాజ్ అన్ ఐఫోన్ హబ్. ఫాక్స్కాన్ మీరందరూ వినుంటారు కదా, ఇదిగోండి ఇలా ఉంటుంది అది చూడడానికి. దిస్ ఇస్ ది కంపెనీ ఫాక్స్కాన్.
ఫాక్స్కాన్, ద మెజారిటీ ఆఫ్ ఇండియాస్ ఐఫోన్ అసెంబ్లీ ఫాక్స్కాన్లో జరుగుతుంది. ఓవర్ $2 billion వర్త్ లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఫాక్స్కాన్ ఇదంతా ఫెసిలిటీస్లోనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. దిస్ కెపాసిటీ ఈజ్ 60%, like this capacity is increasing 60% year on year. Imagine, each year, second year ki 60% jump, third year ikkada nunchi malli 60% jump. ఈ విధమైనటువంటి గ్రోత్ వేరే ఏ కంట్రీస్ ఆఫర్ చేయగలుగుతున్నాయి అట్ దిస్ పాయింట్ ఇన్ టైం? ఇండియాలో ఫాక్స్కాన్ త్రూ దిస్ ఇస్ పాసిబుల్ ఫర్ యాపిల్. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ గురించి మీరు ఆలోచించినప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గుర్తు రావాలి. ఇది ప్రధాన్ మంత్రి పిఎల్ఐ స్కీమ్. పిఎల్ఐ స్కీమ్ అంటే ఏంటి అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఏదన్నా ఒక కంపెనీ ఒక టార్గెట్ ఇండస్ట్రీస్ ఉంటాయి, టార్గెట్ ఇండస్ట్రీస్. ఈ టార్గెట్ ఇండస్ట్రీస్ ఒక 17 or 18 ఉన్నాయి. మన గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ దీస్ పర్టికులర్ ఇండస్ట్రీస్. దీంట్లో మొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటివన్నీ ఈ టార్గెట్ ఇండస్ట్రీస్లో ఉన్నాయి. ఈ టార్గెట్ ఇండస్ట్రీస్కి ఈ పిఎల్ఐ స్కీమ్ యొక్క మెయిన్ బెనిఫిట్ వస్తుంది. సరే, అసలు ఈ పిఎల్ఐ స్కీమ్ అంటే ఏంటి? సింపుల్గా మనం తెలుసుకున్నట్లయితే, ఏదన్నా ఒక కంపెనీ ఇండియాలో తన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టి ఇయర్ 1లో ఎక్స్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ చేస్తే, ఇయర్ 2లో కనుక అది దాని యొక్క ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఇంక్రీజ్ చేసాయి అనుకోండి, ఇది ఇంక్రీజ్ అయినటువంటి పార్ట్. దీంట్లో ఇది దిస్ విల్ కమ్ డౌన్ టు ఎన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ కదా. దిస్ విల్ రన్ ఇన్ టు మిలియన్స్ ఆఫ్ డాలర్స్. దీంట్లో ఒక 4 to 6% ఆర్ ఈవెన్ హయ్యర్ గవర్నమెంట్ క్యాష్ రూపంలో ఈ కంపెనీకి ఇన్సెంటివ్ రూపంలో ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, $100 million వర్త్ ఆఫ్ సేల్స్ ప్రయర్ ఇయర్ కంటే ఎక్కువ చేసింది అనుకోండి ఈ కంపెనీ. $100 million 6% అంటే $6 million. $6 million ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. $6 million అది కొత్త వర్కర్స్ని హైర్ చేసుకోవడానికి, కొత్త ఫ్యాక్టరీస్లో ఎమ్యూనిటీస్ సెటప్ చేసుకోవడానికి ఇట్ కెన్ యూజ్ $6 million ఎనీవేర్. సో ఈ అమౌంట్ ఒకటి. నెక్స్ట్, ట్యాక్స్ బేస్డ్ రిలాక్సేషన్స్ కూడా కొద్ది వరకు ఉన్నాయి. ఆల్సో కంపేర్ దిస్ విత్ ది సింగిల్ విండో క్లియరెన్స్ దట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆఫరింగ్ అండ్ సెవరల్ అదర్ స్టేట్స్ ఆర్ ఆల్సో ఆఫరింగ్. దీని ద్వారా ఏంటి అని అంటే, ఒక కంపెనీ, ఒక పర్టికులర్ ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చి ఇండియాలో దాని యొక్క ప్లాంట్ని పెట్టాలి అని అనుకుంటే, న్యూమరస్ పేపర్ వర్క్స్ వేరే వేరే డిపార్ట్మెంట్స్తో కాకుండా అన్నిటినీ అలైన్ చేసి ఒకటే డిపార్ట్మెంట్లో సింగిల్ విండో క్లియరెన్స్ త్రూ పాసిబుల్ చేయగలుగుతున్నారు. నౌ ఏ అనే ఒక కంపెనీ ఇండియాకి సింగిల్ విండో క్లియరెన్స్ త్రూ అప్లై చేసుకొని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్లో టార్గెట్ ఇండస్ట్రీస్లో కనుక ఇది కనుక మీట్ అవుతే, పిఎల్ఐ స్కీమ్ని యూజ్ చేసి ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత దేర్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దట్ ది ప్రాఫిట్ విల్ బీ గుడ్. నెక్స్ట్, పెగాట్రాన్ అండ్ టాటా పార్ట్నర్షిప్. Pegatron and Tata has teamed up with Tata to plan new plants aimed at employing hundreds through construction, though construction has faced some delays. So hundreds of people ki employment ivvadam. Pegatron and Tata partnership. This is how it will look. Pegatron company meer vinuntaru peru. సో యాపిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఒకసారి ఆలోచించండి. యాపిల్కి అటు యునైటెడ్ స్టేట్స్లో ఇంక్రీజింగ్ కాస్ట్స్, చైనాతో ఉన్న ట్రేడ్ వారు, చైనాలో పెరుగుతున్న లేబర్ కాస్ట్స్, ఇవన్నీ చూసుకుంటే ఇట్ నీడ్స్ సంథింగ్ న్యూట్రల్. న్యాచురలీ ద న్యూట్రల్ చాయిస్ ఈజ్ ఇండియా, విచ్ ఆఫర్డ్ ఎ స్టేబుల్ టారిఫ్ ఫ్రీ ఆల్టర్నేటివ్ టు చైనా, హెల్పింగ్ యాపిల్ డైవర్సిఫై అమిడ్ ద US-China ట్రేడ్ వార్. ట్రంప్ 2016లో గెలిచినప్పుడు అండ్ ఈవెన్ ఇప్పుడు గెలిచినప్పుడు హీ ఈజ్ నోన్ టు ఇనిషియేట్ ట్రేడ్ వార్స్ బికాస్ హీ ఈజ్ అన్ అమెరికన్ నేషనలిస్ట్. ఆయన కంట్రీ యొక్క ఇంట్రెస్ట్స్ మాత్రమే ఆయన చూస్తాడు. సో ఇఫ్ దే ఫీల్ దట్ అన్ఫేర్గా ట్రీట్ చేసి ట్రేడ్కి సంబంధించిన బెనిఫిట్స్ ఈక్వల్గా షేర్ అవ్వట్లేదు, ఈక్విటబుల్గా షేర్ అవ్వట్లేదు అని అనుకుంటే 100% ట్రంప్ విల్ ఇనిషియేట్ ట్రేడ్ వార్స్ అండ్ హీఈస్ డూయింగ్ దట్ ఈవెన్ నౌ. సరే, మరి ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటి ఈ 25% టారిఫ్ చేస్తే అని అంటే,
యూఎస్ కన్జ్యూమర్స్కి ప్రైస్ షాక్. అండ్ టిపికల్ ఐఫోన్ ప్రో ఇప్పుడు కనుక ఒక $1,000కి సెల్ అవుతుంటే అది $1,250 to $1,500కి వెళ్ళిపోతుంది విత్ నో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. జస్ట్ గవర్నమెంట్ యొక్క టారిఫ్ విధించడం వల్ల ఒక $250 to $500 పెరిగిపోతుంది ప్రైస్. దట్ ఈస్ వన్ థింగ్. ప్రీమియం మోడల్స్ ఉంటాయి మళ్ళీ దాంట్లో $3,500 ఆర్ మోర్, విచ్ ఇస్ ఎ లాట్ ఆఫ్ మనీ ఈవెన్ ఫర్ ది హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ పీపుల్ ఇన్ అమెరికా. ఇన్వెస్టర్స్ యాంగ్జైటీ. యాపిల్ షేర్ మీరు కనుక షేర్ మార్కెట్లో చూసినట్లయితే 6% కంటే పడిపోయింది. ట్రంప్ యొక్క టారిఫ్ థ్రెట్ని యాంటిసిపేట్ చేసి నెక్స్ట్ యాపిల్ ఏం స్టెప్స్ తీసుకోబోతుందో అనే దాని మీద బేస్ చేసి ఈ యొక్క 6% ఫిగర్ ఫర్దర్ ఇంకా కిందకి డ్రాప్ అవుతుందా లేదా మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కస్టమర్స్ ఫోన్ కొనాలి అనుకుంటారు. దిస్ ఇస్ ది నీడ్ ఆఫ్ కస్టమర్స్. దీనిలో 2 మేజర్ కేటగిరీస్ ఉంటారండి మీకు. ఫస్ట్ బ్రాండ్ లాయల్టీ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ బ్రాండ్ లాయల్టీ లేనివాళ్ళు. బ్రాండ్ లాయల్టీ ఉన్నవాళ్ళు 100% ఈవెన్ ఇఫ్ ది ప్రైస్ ఇస్ హై దే విల్ గో ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. బట్ వేర్ ఆర్ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ కంపెనీస్ లైక్ సామ్సంగ్ అండ్ చైనీస్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఈ కంపెనీస్ ఇప్పుడు ఈ ప్రైస్ ఏదైతే సోర్ అయిందో ఈ యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికి దీస్ రైవల్స్ విల్ అరైవ్. సో బ్రాడర్ ట్రేడ్ అండ్ జియోపొలిటికల్ కంటెక్స్ట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే యుఎస్ చైనా ట్రేడ్ వార్. ఈ ట్రంప్ ఈ మూవ్స్ ఇట్ స్టెమ్స్ పార్ట్లీ ఫ్రమ్ హిస్ బ్యాటిల్స్ విత్ చైనా ఓవర్ టెక్ డామినెన్స్. మేజర్లీ ఇట్ ఈస్ మోర్ అబౌట్ టెక్ డామినెన్స్ మోర్ దెన్ ఇట్ ఈస్ అబౌట్ మనీ. సెకండ్లీ పాలసీ ఇన్కన్సిస్టెన్సీ. ఈ ఫ్రీక్వెంట్ ఫ్లిప్ ఫ్లాప్స్ అబౌట్ విచ్ కంట్రీస్ విల్ ఫేస్ టారిఫ్స్ అనేది యూఎస్ క్రెడిబిలిటీని చాలా వరకు తగ్గించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనాతో నడుస్తుంది, రేపటి రోజు ఇట్ కెన్ హ్యాపెన్ విత్ ఇండియా and then it can happen with South Korea. So this inconsistency will undermine the US's credibility. So what is the way ahead? US India trade deal avvachu where mutual tariff relief avvachu. It has happened just recently as well. India eliminating its current 16% duty on US made iPhones in exchange for US commitments. So this is one possibility. The second is midterm elections in the US may shape whether Trump's tariff threats become law or it can be rolled back by the future administrations. Because any president can come in and take major decisions and the next president can reverse it equally. This has been seen in the United States. So key takeaways enti? Ivi key takeaways 3. First, economic realities versus political will. చూడండి, హై వేజ్ ఎకానమీస్ ఆల్వేస్ దే స్ట్రగుల్ టు మ్యాచ్ లో కాస్ట్ హై స్పీడ్ అసెంబ్లీస్ అన్లెస్ ఆటోమేషన్ కెన్ ఫుల్లీ రీప్లేస్ ది లేబర్. హై వేజ్ కంట్రీస్లో లివింగ్ స్టాండర్డ్స్ పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క మినిమం వేజ్ పెరిగేటప్పటికీ అదే కంట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ ప్రాఫిటబుల్గా ఉంటూ మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది కష్టమైపోతుంది. నెక్స్ట్, ఈ లో కాస్ట్ హై స్పీడ్ అసెంబ్లీ లైన్స్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ చైనాలో కనబడే వాటిని యూఎస్ లాంటి కంట్రీస్ మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్ అన్లెస్ ఆటోమేషన్ కెన్ ఫుల్లీ రీప్లేస్ ది లేబర్, విచ్ ఇస్ వాట్ ట్రంప్ ఇస్ సజెస్టింగ్, బట్ దిస్ కెనాట్ బి సీన్ యాజ్ ఆఫ్ నౌ. సెకండ్, సప్లై చైన్ డైవర్సిఫికేషన్. ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల కంపెనీస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ప్రొడక్షన్ రిస్క్స్ని తగ్గించుకోవడానికి మల్టిపుల్ కంట్రీస్లో ప్రొడక్షన్ చేసుకుంటాయి. ఒక కంట్రీలో చేసుకుంటే అక్కడ ఏదైనా జియోపొలిటికల్ ప్రాబ్లం వస్తే ఆ ఒక కంపెనీ లాసెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక 4 to 5 కంట్రీస్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సేమ్ ప్రోడక్ట్ని అది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. లేకపోతే సేమ్ ప్రోడక్ట్ ఇట్ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఇట్ మల్టిపుల్ లొకేషన్స్ టు రెడ్యూస్ ది రిస్క్. అండ్ ఫైనలీ, టారిఫ్స్ యాజ్ టూల్ అండ్ ఎ వెపన్. ఈ టారిఫ్స్ కెన్ కోర్స్ ది కార్పొరేట్ డెసిషన్స్. కొంతవరకు అవి ఫోర్స్ చేయగలుగుతాయి కార్పొరేట్ డెసిషన్స్ని, బట్ దే ఆల్సో రిస్క్ హయ్యర్ కన్జ్యూమర్ ప్రైసెస్ అండ్ మార్కెట్ డిస్టార్షన్స్. ఒక కంపెనీ ఎంత అమౌంట్కి ఒక ప్రోడక్ట్ అమ్మాలి అండ్ ఒక కస్టమర్ దాన్ని ఎంత అమౌంట్కి కొనాలి అనేది ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది కార్పొరేట్ అండ్ ది కామన్ మ్యాన్. బట్ వేర్ యాజ్ ఈ టారిఫ్స్ ఏంటి అని అంటే దీస్ ఆర్ ఆర్టిఫిషియల్లీ పంపింగ్ అప్ ది ప్రైజెస్.
దీనివల్ల ఏమవుతుంది అంటే మార్కెట్ డిస్టార్షన్స్ అవుతాయి. ఆల్సో దేర్ ఆర్ మార్కెట్ గ్యాప్స్, unfair market gaps which can be filled by the competitors. So these are the key takeaways, and we'll have to see how this whole situation develops. Thank you. Like, share and subscribe. Abhyas IAS Super 30 batch starting from June 15th. Take the skill test and join us in clearing your civils in your first attempt itself.